నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని నిడదవోలులో జనసేన నాయకుల ప్రత్యేక పూజలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గోలింగేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన పట్టణ అధ్యక్షుడు రంగా రమేష్ మరియు జనసేన యువ నాయకులు డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ పార్టీ అధినేత త్వరగా కోలుకోవాలంటూ గోలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజలకు మరింత సేవ చేసే విధంగా ఆ గోలింగేశ్వర స్వామి ఆశీస్సులు మా నాయకుడిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొజ్జు లక్ష్మణరావు, ట్రస్ట్ బోర్డు ధర్మకర్తలు, జనసేన నాయకులు, చెన్నాపరపు రాజా, వీర మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. అంటే ఎలా వచ్చింది సంపూర్ణ ఆయుష్యారోగ్యార్థం సకల శరీర ఆరోగ్య సిద్ధ్యర్థం మహాదేవ హర హర 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 మహాదేవ అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కుదురుపడాలని గోలింగేశ్వర గుడిలో నిడదవోలు జనసేన పట్టణ అధ్యక్షులు మరియు కళ్యాణ్ చక్రవర్తి గారు జన సైనికులందరూ కలిసి గోలింగేశ్వర గుడిలో అభిషేకాలు, ఆయన పేరు మీద పూజా కార్యక్రమాలు చేసామండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఆరోగ్యంగా కోలుకుని ప్రజల మధ్యలోకి వచ్చి ఆయన మరిన్ని సేవలు కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవాళ మనం ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం ఈ మధ్యకాలంలో కొంచెం అస్వస్థత గురవడంతో ఆయనకి నిన్న
అపోలో హాస్పిటల్లో శస్త్రచికిత్స చేయడం జరిగింది. దాని కొరకు ఆయన ఆరోగ్యం కుదుటపడడానికి మన నిడదవోలులో ఉన్న జనసేన పార్టీ సభ్యులందరూ, అలాగే పట్టణ ప్రెసిడెంట్ మరియు గుడి చైర్మన్ నాని గారు, అలాగే ఇతరత్రులందరూ కలిసి ఇక్కడ ఆయన పేరున ఆయన ఆరోగ్యం బాగుండాలని అర్చన చేయడం జరిగింది. ఆయన సేవలు కూడా ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఇలాగే ఆయన ఆరోగ్యం బాగుండి ఆయన 100 సంవత్సరాల పాటు కలకాలం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నిన్న ఆపరేషన్ జరగడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు నిడదవోలులో వెలిసినటువంటి భోలింగేశ్వర స్వామి గుడిలోని నూతనంగా జనసేన పార్టీ తరపున ఎన్నికైనటువంటి బొచ్చు నాని, అలాగే జన సైనికులు అందరం, అలాగే భోలింగేశ్వర స్వామి నూతన కమిటీ సభ్యులు అందరం కలిసి ఈరోజు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కుదిరిపడాలని చెప్పేసి ఈ గుడిలోని ఆయన పేరు మీద అర్చన చేయడం జరిగింది. కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సేవలు ఎంతైనా సరే ఈ రాష్ట్రానికి, దేశానికి చాలా అవసరం చెప్పి తెలియజేసుకుంటూ ఆయన ఆరోగ్యం త్వరగా కుదిరిపడి ఆయన సేవలు మరింత దేశానికి, రాష్ట్రానికి అందించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ భోలింగేశ్వర స్వామి గుడిలోని ఆయన పేరు మీద అర్చన చేయడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా ఆయన ఆరోగ్యం త్వరగా కుదిరిపడి మన మధ్యన ఆయన అనేక సేవలు అందించాలని చెప్పేసి మనందరం కూడా ప్రార్థించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈరోజు ఆయన పేరు మీద సర్వమత ప్రార్థనలు కూడా ఆయన పేరు మీద చేయించడం జరుగుతుంది. అటువంటి వ్యక్తి మా అందరికీ ఎంతో ఆయనకై అటువంటి వ్యక్తి ఈ దేశం గురించి, రాష్ట్రం గురించి పాటుపడుతున్న వ్యక్తి మన అందరికీ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన ఆరోగ్యం త్వరగా కుదిరిపడాలని చెప్పి తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.